విశాఖ జిల్లా పెందుర్తి సుజాతనగర్ శ్రీ నవోదయ జూనియర్ కళాశాలలో ఘనంగా టీచర్స్ డే. శ్రీ నవోదయ జూనియర్ కళాశాలలో డీన్ బి శెట్టి మురళి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాచి ముఖ్యంతిథిగా హాజరయ్యారు. ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక సంస్కృతి కార్యక్రమాలతో ఎంతో అందంగా అలరించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటామని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. అలాగే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మూల స్తంభాలుగా బాట వేసేది గురువులే అని, అలాంటి గురువులను ఈ రోజున శ్రీ నవోదయ కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులను ఎంతో గౌరవంగా సత్కరించి పాదాభివందనం చేయడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవోదయ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ బి రాము, ఏవి అప్పారావు, బి భవానీ, బి కీర్తి మరియు కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. 5 సెప్టెంబర్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు మనం ప్రతి సంవత్సరం ఘనంగా టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా ఇక్కడ టీచర్స్, స్టూడెంట్స్ మనం అందరం కలిసి టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. మన జీవితంలో టీచర్స్కి చాలా విలువ ఉంది. తల్లిదండ్రుల తర్వాత టీచర్స్కి గౌరవించాలి. మనం చెప్తాం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. టీచర్స్ చెప్పిన పాఠాలు, నేర్పించిన మాటలు మనం జీవితం అంతా గుర్తుపెట్టుకుంటే మనకు బెనిఫిట్ వస్తుంది. టీచర్స్కి నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం టీచర్స్ చెప్పిన దాంట్లో నడుస్తూ మంచి ఉద్యోగం సాధించాలి, మంచి పౌరులుగా జీవించాలి, మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. అప్పుడు నిజంగా మన స్కూల్, మన కాలేజ్, యూనివర్సిటీ టీచర్స్ అందరూ హర్షిస్తారు. సో ఈరోజు మరొకసారి మనం స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కలిసి ఒకరికి ప్రామిస్ చేయాలి. అందరూ చేతులు కలిపి ఆ స్కూల్, ఆ కాలేజ్, ఆ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావడానికి అందరూ శ్రమించాలి. వన్స్ మోర్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టీచర్స్, ఆల్ స్టూడెంట్స్, ఆల్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆల్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఈరోజు సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మనం యాక్చువల్గా టీచర్స్ డే కింద చెప్పుకుంటాం. ఈ టీచర్స్ డే యాక్చువల్గా ఎందుకు చేస్తామంటే ప్రపంచంలో టీచర్ అనేవారు లేకపోతే సృష్టి యొక్క రూపకల్పనే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక టీచింగ్ ఒకటే కాకుండా ప్రతి విద్యలోనూ కూడా టీచర్ అనేది, గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అంటే టీచర్ యొక్క పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు మనం ఎవరైనా ఒక ఉన్నత స్థాయిలో వచ్చామో, ఈవెన్ ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఒక జడ్జెస్ కానీ, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ గారి స్టేజ్లో ఉన్నారైనా ఎవరైనా ఫస్ట్ టీచరు అమ్మ, తర్వాత టీచరు మనకి పాఠాలు నేర్పించినటువంటి గురువు. ఇలాంటి సందర్భాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా టీచర్ని గౌరవించాలి. టీచర్కి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే మేము ఈ స్టేజ్లో ఉన్నాము అంటే దానికి ముఖ్య కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో తీర్చిదిద్దినటువంటి మా టీచర్లని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సెప్టెంబర్ టీచర్స్ డే. ఈ టీచర్స్ డేని శ్రీ నవోదయలో కమిషనర్ పోలీస్ గారితో పిల్లలకి అభినందన చెప్పించి వారందరితో ప్రతి ఒక్క స్టాఫ్కి సత్కరించి ఈరోజు టీచర్స్ డేని ఏదో టీచర్తో గిఫ్ట్ ఇచ్చి పంపించేది కాకుండా వాళ్ళని అత్యుత్సాహంగా ఆనందించాలి. ఈరోజు సంతోషకరంగా వాళ్ళు ఈ ఒక్కరోజు వాళ్ళు అన్నీ మర్చిపోయి వాళ్ళు కూడా పాత రోజుల్లో ఏదైతే విద్యార్థులు ఉన్నారో అదే విద్యార్థులుగా ఉండాలని, ఈరోజు టీచర్ డేస్ని వాళ్ళ విద్యార్థులు ఎలాగైతే సంతోషంగా ఆనందంగా గడిపారో అలాగే గడపాలని ఈరోజు కార్యక్రమాన్ని పెట్టాము. సో ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మా టీచర్లకి, మేము పాఠాలు నేర్చుకున్న ప్రతి టీచర్కి కూడా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ.